హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శుభ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి ప్రీవియస్ వ్లాగ్ కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. మేము ఇండియా వచ్చేస్తున్నామని ప్రీవియస్ వ్లాగ్ అయితే రిలీజ్ చేసాం కదా, దానికి కంటిన్యూషన్ వ్లాగ్. ఇది వచ్చేసి మా లగేజ్ ఏమేం ప్యాక్ చేసుకుంటున్నాం అనేది ఈ వీడియోలో చూడబోతున్నారు మీరు. సో పెద్దగా ఏం లేవండి, క్యాబిన్ బ్యాగ్స్ వరకే. మా లగేజ్ అయితే ఎక్కువ ఏం తీసుకెళ్ళట్లేదు. ఫస్ట్ నీ బ్యాగ్ స్టార్ట్ చేస్తావా ప్యాక్ చేయడం? ఎన్నున్నాయి 4 జతలు తీసుకుపోతే సరిపోతాయి. ఎందుకు ఎక్కువ లగేజ్ కూడా బుక్ చేసుకోలేదు కాబట్టి ఓన్లీ క్యాబిన్ బ్యాగ్స్. సో 7 kgs వస్తుంది కాబట్టి దాంట్లో మా హస్బెండ్ కి 2 ల్యాప్టాప్స్ ఉంటాయి. సో అవే 5 kgs ఉంటాయి. ఆ 5 kgs తోటి ఇంకో 2 kgs నేను లైట్ వెయిట్ ఉన్నవి టీ షర్ట్ అండ్ నైట్ ప్యాంట్లు ఏమంటే పెట్టుకోవటం. ఎందుకంటే నాకు ఇండియాలో మా ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి, కావాలంటే 1-2 వేసుకుని కూడా వెళ్ళొచ్చు. కొన్ని మనకి లగేజ్ కలిసి రావాలంటే చెక్ ఇన్ అంటే చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంది కదా, చెక్ ఇన్ బ్యాగేజ్ లో వెయిట్ చెక్ చేస్తారు ఆ ఎంట్రన్స్ లో. ఆ ఎంట్రన్స్ దాకా మనం కొంచెం మేనేజ్ చేయగలిగితే 4 షర్ట్లు వేసుకొని 2 ప్యాంట్లు వేసుకొని తర్వాత అలానే ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కే ముందు మనకు కొంచెం సేపు కూర్చుంటాం కదా, సో అక్కడికి వెళ్ళి మనం మళ్ళీ మన బ్యాగ్ లో పెట్టేసుకోవచ్చు. మేము సడన్ గా అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి పెద్దగా లగేజ్ అయితే ఏం లేదు, పెద్దగా తీసుకున్నవి కూడా ఏం లేదు. ఓన్లీ చాక్లెట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ ఒక 2 kgs అలా తీసుకెళ్తున్నాము. సో నెక్స్ట్ పోతున్న ల్యాప్టాప్స్ ఒక 2 kgs ఉంటాయి. 5 ఉన్నాయి ల్యాప్టాప్స్, 2 కలిపి చార్జర్స్ అవన్నీ కలిపి 5 kgs ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి నా బట్టలు, అంతే. పెద్దగా ఏం తీసుకోలేదు. వచ్చేటప్పుడు అయితే మేము వెయిట్ బుక్ చేసుకుంటాము. సో ప్రజెంట్ పోయేటప్పుడు ఏం అవసరం లేదు, ఎందుకంటే మాకు డ్రెస్సులు అక్కడే ఉంటాయి, ఇండియాలో కొన్ని పెట్టి వస్తుంటాము. నావి మొత్తం అక్కడే ఉన్నాయి ఎక్కువ. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఎవరైనా ఇన్ని కార్డులు మెయింటైన్ చేస్తారా చెప్పండి? ఏమేంటి అవి? సో ఇవన్నీ ఇండియాలో ఏటీఎం కార్డులు, పాన్ కార్డు, నియో గ్లోబల్ కార్డు. అంటే మా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీలో అయినా కానీ ఈ ఏటీఎం కార్డు పనిచేస్తుంది. ఆ కంట్రీ కరెన్సీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నాకు తెలిసి ఓ 30-40 ఉన్నాయి కదా. మనీ ఉన్న కార్డులు ఏమన్నా ఉంటే ఇవ్వు నాకు 2. నెక్స్ట్ ఫోటోస్, ఇది కెనరా బ్యాంక్ ఏటీఎం. సరేలే, కార్డులు ఉంటాయి మరి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలని మనకు అవసరం ఉండదు కాబట్టి నేను ఇప్పుడు ఇగో నా ఫైల్, ఇది నా సర్టిఫికేట్ ఫైల్ అనమాట. సో నా సర్టిఫికేట్స్ అన్ని ఈ ఫైల్లో ఉంటాయి. ఈ ఫైల్లో నేను ఇక్కడికి వచ్చిన వెంటనే ఇండియాకి సంబంధించిన కార్డ్స్ వరకు నేను క్యారీ చేయకుండా, ఎందుకంటే ఇప్పుడు నా పొరపాటు వాలెట్ పోయినా కానీ పోకుండా ఇక్కడ పెట్టేస్తాను. వెళ్ళేటప్పుడు మళ్ళీ కార్డ్స్ తీసుకుంటాను. అది బెటర్, ఎందుకంటే ఇప్పుడు బస్సులో క్యారీ చేయాల్సిన పని లేదు. మనం కార్డ్స్ అవసరం ఉన్నాయే క్యారీ చేయటం. జస్ట్ ఇక్కడ లోకల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే ఇక్కడ పాస్పోర్ట్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఆఫీస్కి యాక్సెస్ కార్డు, మిగతా ఇండియా సంబంధించిన లోపల పెట్టుకోవటం బెటర్. లాస్ట్ టైం మనం ఒక బ్యాగ్ తీసుకెళ్ళాం కదా, అది అలో చేయలేదు కదా 7 kgs కి. లాస్ట్ టైం నువ్వు ఒకసారి తీసుకెళ్ళినప్పుడు అలో చేశారు దాన్ని. అంటే వాళ్ళ మూడ్ ని బట్టి బేసిక్ ఏ బ్యాగ్ అంటే ఇది. ఆ బ్యాగ్ ఎలో చేయకపోవడం వల్ల మాకు ఆ రోజు 200 రింగిట్స్. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న ఏరియా స్టాక్ ని బట్టి అనమాట. అంటే బేసిక్ గా వాళ్ళ రూల్ ఏంటంటే 7 kgs అంటే దాని లగేజ్ కూడా 7 kgs బట్టి బ్యాగే ఉండాలి మనకి. సో ఈ బ్యాగ్ లో నువ్వు 3 kgs తీసుకెళ్తావు అన్నా కానీ క్యాబిన్ చెక్ ఇన్ లో వాళ్ళు ఒప్పుకోరు అనమాట. కట్టడానికి ఇది మీరు ఒక కేజీ తీసుకెళ్ళినా దీంట్లో ఉండదు అంటారు. ఈ బ్యాగ్ అలౌ చేయలేదు. సో అందుకని ఇంకా దీనికి సెపరేట్ గా లగేజ్ బుక్ చేసాం. అప్పుడు మనం అనవసరంగా మేము అప్పుడు 4000 దాకా కట్టాం ఇండియన్ కరెన్సీలో. లాస్ అయ్యాం. ఇప్పుడు ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాము. ఈ బ్యాగ్ అయితే అలౌ చేస్తారు. దీంట్లో 7 kgs పెట్టుకుంటాను. ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ లోనే ల్యాప్టాప్ బ్యాగ్ లో ఇంకొక 2-3 జాతలు పెట్టుకుంటాము, సరిపోతుంది. మా దగ్గర అయితే అది వెయిట్ మిషన్ కూడా లేదు. సో అప్రాక్స్ గా పెట్టుకోవడమే కాబట్టి ఒక 1/2 kg అలా తక్కువే పెట్టుకుంటాం కానీ ఎక్కువ పెట్టుకోము.
అలానే చేయడమే బెటర్. ఇంకా అంతే కదా, మళ్ళీ అనవసరంగా మనీ కట్టడం ఎందుకు, అలాగూ లగేజ్ లేదులే పెద్దగా. అవసరం తీసుకెళ్లాల్సిన పని లేదు. మనం వేసుకోవాల్సిన బట్టలు ఎలానో ఇండియా వెళ్ళినప్పుడు బట్టలు కొంటాం కాబట్టి వెళ్ళిన ఒక 10 daysకి ఒకటి మనకు నచ్చినవి కొనుక్కొని అయ్యే అక్కడ వేసుకొని నచ్చినవి తెచ్చుకోవటం, మళ్ళీ లేదంటే అక్కడ పెట్టి రావడం. బ్యాగే సర్దాం. సరే స్టార్ట్ చేద్దాం. ఇంకా లాస్ట్ టైం ఇక్కడికి వచ్చిన వెంటనే ఆఫర్లో ఉంటే క్లోత్స్ బ్రాండెడ్వి ఇంకా ఎక్కువ తీసుకున్నాము. అందుకని చెప్పేసి ఈ బ్యాగ్లో ఇంకొక బ్యాగ్ ఉంది ఇక్కడ, ఆ బ్యాగ్లో పెట్టేశాము. సో ఫస్ట్ ఈ బ్యాగ్ తీద్దాము, ఏమేం కావాలో ఫస్ట్ ఇది చూసి కంప్లీట్ చేసి మళ్ళీ వీటిలోనే పెట్టేసి నెక్స్ట్ బ్యాగ్కి వెళ్దాం అని చెప్పేసి ఇది ఓపెన్ చేశాను. సో చూద్దాం ఏమేమి సెలెక్ట్ చేసుకుంటారో మా హస్బెండ్. ఇవి ఎక్కువ నావి ఆ బ్యాగ్లో ఉన్నాయి, నెక్స్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఆ బ్యాగ్లోవి. ఇవి వచ్చేసి మా పాస్పోర్ట్స్, ఇండియన్ పాస్పోర్ట్స్. సో ఇంత త్వరగా తీసుకుంటామని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు పాస్పోర్ట్ ముందే ఉంది కదా? ముందంటే నేను 2019లోనే తీసుకున్నా పాస్పోర్ట్. ఎందుకు? అప్పుడు నేను మలేషియా రావాల్సి వచ్చింది కదా, బిజినెస్ వీసా మీద. సో అప్పుడు తీసుకునేది, ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నాం. నేనైతే అనుకోలేదు నేను తీసుకుందాం అది ఇది అని అనుకోలేదు. మరి అప్పటికప్పుడు ఎలా తీసుకున్నావు? 20 days అయింది అప్పుడు కూడా. 20 days అయింది అప్పుడు, టైం ఉంది. 2019లో ఫస్ట్ జర్నీ చేసావు. ఫస్ట్ నీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అదిరిపోయా, చవల నుంచి రక్తం వచ్చిద్దని పై పెట్టారు మా కొలీగ్స్, నవ్వద్దని చెప్పి. అవునా? జాగ్రత్త అది ఇది అన్నారు. తర్వాత చివరి నేను ఇంకా ఫ్లైట్ బయలుదేరేటప్పుడు మేము చెదురుకన్నాలే, అంత అబద్ధాలు ఏం కాదు, బస్సు ఉన్నట్టే ఉంటుంది అన్నారు. ఎక్కిన తర్వాత అసలు ఫ్లైట్లోకి వచ్చిన తర్వాత కూడా తెలియదు నేను ఫ్లైట్లోకి ఎక్కినానని. అది ఎయిర్ బ్రిడ్జిలోంచి పంపించారు. ఇంటర్నేషనల్ ఎక్కువ ఎయిర్ బ్రిడ్జిలో ఉంటుంది. మనం ఏమనుకుంటాం ఫ్లైట్ అంటే సినిమాల్లో చూపించినట్టు అక్కడ ఎక్కటం, మెట్లు ఎక్కటం, స్టెప్స్ ఎక్కటం అలాంటి అనుకున్నాం. ఏం లేదు, అక్కడ లోపలికి వదిలేశారు. ఎయిర్ బ్రిడ్జి మేము వస్తున్నా కూడా తెలియదు, ఫ్లైట్లోకి వచ్చిన దాకా కూడా తెలియదు నేను ఫ్లైట్లోకి వచ్చినామని. ఓకే, ఫస్ట్ వచ్చేసి చాక్లెట్స్ ప్యాక్ చేస్తున్నాం, అడుగులు పెట్టేస్తున్నాం. ఇక్కడ పెట్టాను గోల్డ్ చాక్లెట్స్. చాక్లెట్స్ సర్ది తొందరగా సర్దుతున్నా బుజ్జి, సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏమేమి వేసుకోవాలా. అందుకే తక్కువ కొన్నాం అనుకో, తక్కువ సెలక్షన్లో ఎక్కువ ఎమ్మటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ కొనొద్దని చెప్పేది అందుకే. ఇది జంప్ సూట్ చూడు, నా చూడు తక్కువ ఉండేసరికి ఇమీడియట్గా నేను సెలెక్ట్ చేసుకున్నా. జంప్ సూట్ అంటే జంప్ చేస్తే అది వేసుకొని తీ, మళ్ళీ మొత్తం ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి పెట్టుకున్నాం. ఇవన్నీ మా హస్బెండ్ నైట్ ప్యాంట్స్ అవన్నీ ఆఫర్ లో ఉన్నాయి అన్నాం కదా, బ్రాండెడ్ వే ఆఫర్ లో ఉన్నప్పుడు తీసుకున్నవి. సో బేసిక్ ఎక్కువ ప్యాంట్లు ఉన్నాయి, ఇవన్నీ ప్యాంట్స్, టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. ఏవి టీ షర్ట్స్? ఇవన్నీ యాక్చువల్గా ఇంకెప్పుడు వేసుకోవడానికి అవకాశం కూడా రాలేదు. ఈసారి ఇండియా నుంచి వచ్చిన తర్వాత అన్ని తెప్పి పడేయాలి పక్కన. ఇవి వచ్చేసి నావండి, మొత్తం నేను ఇప్పుడే సర్దేసుకున్నా. నేనే కదా సర్దుకుంది. ఇవన్నీ నేను సర్దుకున్నా. ఇవన్నీ నా టీ షర్ట్స్, ఇవి టీ షర్ట్స్. ఇవి వచ్చేసి టాప్స్ సింపుల్వి. ఇది వచ్చేసి వెస్ట్రన్ టాప్స్, ఇవి కొన్ని ఉన్నాయి. ఇటు వచ్చేసి శారీస్, ఇలా కొన్ని అసలు వేసుకోనివి ఇవన్నీ వేసుకొనివి. శారీస్ వేసుకున్నా ఆల్రెడీ, ఈ శారీ వేసుకోలేదు ఇంకా, సో నెక్స్ట్ టైం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొనివి ఒక 9 or 10 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత షాపింగ్ చేయాలి కదా కొంచెం. లేదు బజ్జి, చెయ్యాలి. లేదు చెయ్యాలి, మళ్ళీ వచ్చిన తర్వాత వీడియోస్ చేసుకోవాలి కదా, కావాలి. లేదండి, వచ్చిన తర్వాత నుంచి వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి, చూస్తా ఉండండి. ఇదిగోండి, ఇది నాకు చాలా సెంటిమెంటల్ అండ్ చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా ఫేవరెట్ ఇది. మా నాన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు, శ్రీశైలం కాదు ఇది ఏంటిది, సెంటిమెంట్ ఫేవరెట్ అంట. ఎక్కడి నుంచి తెచ్చిందో తెలియదంట. కాదు బుజ్జి, ఇది రావట్లేదు. అయ్యప్ప స్వామిది అది ఉంటది కదా, శబరిమల వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. సో నా కలర్ అది నాకు బాగా నచ్చింది, చాలా ఫేవరెట్.
ఇప్పటిదాకా జాగ్రత్త పెట్టుకున్నాను. ఇది ఐ థింక్ 2017 ఆ టైంలో తెచ్చింది బుజ్జి. 2017 ఆర్ 18 అనుకుంటా, ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ అలాగే ఉంది. నీ సెంటిమెంట్ బ్యాగ్ చెప్పయ్యా. ఇది నా సెంటిమెంట్ బ్యాగ్, అదే నీ ఆయింట్మెంట్ బ్యాగ్. ఇది వచ్చేసి పతానం అప్పుడు పెడతారు కదా, అదే ఆయింట్మెంట్ అది యాక్చువల్ గా మా వదనకి ఇవ్వాలి ఈ బ్యాగ్. కాదా, వదనకి ఇచ్చాం కదా. ఇది మా నాన్న తర్వాత నా బట్టలు అదే ఇక్కడికి ఇంటికి వచ్చినప్పుడు లగేజ్ పెట్టుకోవాలని చెప్పేసి అప్పటికప్పుడు తీసుకున్నాడు. ఇది 1500 అయింది. అది నీ ఆయింట్మెంట్ బ్యాగ్, ఇదే నా సెంటిమెంట్. యాక్చువల్లీ కంపెనీ సఫారీ కంపెనీ చాలా మంచిది. 2019 లో నేను ఫస్ట్ టైం మలేషియా వచ్చేటప్పుడు ఇది కొన్నా అనమాట. ఈ కొంచెం డస్ట్ ని ఏమంటారు ఏదో ఒకటి చెయ్యండి, కొంచెం ఇక్కడ ఎక్స్క్యూజ్ చేయండి, అదే చెయ్యండి, ఏదో ఒకటి చేయండి. అయితే ఈ బ్యాగ్ రాకుండా ఏదో ఒకటి చేయండి. కాదులే బుజ్జి, అప్పటికప్పుడు ఫ్లోలో వచ్చిన ఇది కదా, రాలేదు అందుకని. బేసిక్ గా హైదరాబాద్ లో అమీర్పేటలో బజాజ్ షోరూమ్ ఉంటది. సో అక్కడ తీసుకున్నాను అనమాట ఇది. అప్పుడు చాలా సెంటిమెంట్ బ్యాగ్ ఇది నాకు. ఫస్ట్ టైం నేను ఇంటర్నేషనల్ ట్రిప్ అప్పుడు ఈ బ్యాగ్ ను కొన్నా. సో బాగుంది. ఓకే, నేనైతే ఇది వచ్చేసి కొంచెం కోట్ టైపు. వెళ్ళేటప్పుడు కొంచెం చలిగా ఉంటుంది కదా ఫ్లైట్లో, అందుకని చెప్పేసి ఇది వేసుకుందామని చెప్పేసి ఇది పెట్టుకున్నా. వెళ్ళేటప్పుడు వేసుకునే డ్రెస్ ఇది. ఇవి వచ్చేసి ఒక 3 డ్రెస్సెస్. ఈ 3 డ్రెస్సెస్ కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అందుకని చెప్పేసి మరీ ఎక్కువ తీసుకోవట్లేదు, వెయిట్ కూడా ఎక్కువ లేదు కదా. ఈ 3 తీసుకున్నాను. మా హస్బెండ్ వచ్చేసి ఇవి ఒక 4-5 టీ షర్ట్స్. ఈ 5 టీ షర్ట్స్ అను 3 షర్ట్లు, 3 షర్ట్లు, 3 ప్యాంట్లు, 3 షర్ట్లు, ఈ 2-3 ప్యాంట్లు ఇంతవరకు ఫైనల్ చేసుకున్నారు. సో ఇది మా ప్యాకింగ్ అయితే. దీంతో పాటు ఈ రోజు చెత్త అంతా క్లియర్ చేసాం ఇంట్లో. ఇదైతే చాలా టైం అయింది. ఈ బ్యాగ్ లో అయితే మేము అఫీషియల్ గా ఎక్కడెక్కడన్నా టూర్కి వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్సులు ఏమో కంప్లీట్ కొత్తవి దీంట్లో ఉంటాయి మాకు. ఇంతవరకు వేసుకొని అండ్ మేము డైలీ వేర్స్ వరకు ఇక్కడ పెట్టుకున్నాము ఇలా డైలీ వేర్స్. సో ఫైనల్ గా మా బ్యాగ్ అయితే ఇలా ప్యాక్ చేసుకున్నాము. ఎక్కువ వెయిట్ అయితే ఏం లేదు. సో ఈ బ్యాగ్ లో కొన్ని పెడతాము అండ్ ఈ బ్యాగ్ లో కొన్ని పెడతాము. సరిపోతే నేను కొన్ని వేసుకుంటాను. 4 టీ షర్ట్లు మేము వేసుకున్నాం అంటే 1 కేజీ కవర్ అయిపోతుంది. అన్ని వేసుకోవాల్సిన అవసరం కూడా రాదు, మాకు సరిపోద్ది వెయిట్ అయితే. సో ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు మరి.